ఈ దేశంలో ఒక్క మంచితనం తప్ప దక్కినవన్నీ పెరుగుతూనే పోతున్నాయి. నమస్కారం బాబు. ఓ మళ్ళా పిల్లలు కూడా తీసుకొచ్చావే. అయ్యా మీరుండగా మా బాబు గురించి ఆలోచన ఉంది బాబు. అయ్యా ఈ ఊళ్ళో గంగమ్మ తల్లి మీకోసం పుట్టింది. ఆవిడ సేవల కోసం మీరు పుట్టారు. నన్ను ఆపకండి. మిమ్మల్ని పొగడ్డానికి 1000 నోళ్లు చాలు. మహాతల్లి చనిపోయిన మీ మొదటి భార్య ఏ లోకాన్ని ఉన్నారో ఏమో, ఒక మగబిడ్డని ఇచ్చారు కదా. ఇక రెండో భార్య సాక్షాత్తు ఆవిడ అన్నపూర్ణమేనండి. ఇంతకీ నీకు కావాల్సింది ఎన్ని చెప్పలేను అనుకోండి. వాడి మాట అలా ఉంటుంది. నా గుండెల్లో ఉన్నదేదో కక్కనివ్వండి. మీరేమిటి, మీ మంచితనం ఏమిటి, మీ గుణం ఏమిటి, మీ వంశం ఏమిటి, వాడేవిడండి ఎక్కడి నుంచో వలస వచ్చి ఈన మొక్కలు పిడక మొక్కలు అమ్ముకుని బాగుపడి ఒకటి వ్యాపారం చేసుకునేవాడు. వాడు మీతోటి పోటీయా? వాడే సాగరయ్య. తరతరాలుగా ఈ గుడికి ధర్మకర్తలు మీరు కదా. ఇప్పుడు అది కొట్టేయాలని వాడు ఉద్దేశం అండి. అది నా బాధ. కదయ్యా ఆకలి ఎక్కువైనప్పుడు కేకలు కూడా ఎక్కువ అవుతాయి. పైగా లోపల గురించి సమయానికి వచ్చావే. ఎప్పుడున్నా వామందిన స్వామి వారికి పచ్చిగడ్డి పలహారం అని అలాగే ప్రసాదం సరిపోతుంది. లోపల తీసుకెళ్ళి భోజనం వడ్డించు. మీరు అటువంటిది ఏం పెట్టుకోకండి. పలహారం లేక వేస్తాను, భోజనం లేక వేస్తాను. మీరు కూడా పొందాడు భోంచేయండి. నాకంటే మీరే మెరుగురా. అప్పుడే మెలుస్తున్నారు. ఎక్కడ పెట్టించారు? గంగిచ్చినా అన్నా. గంగిచ్చిందా? మాటలే ఏమో నాకు అబ్బా 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 బిడ్డ కిందదైనా చెయ్యి మాట్లాడది. తన సొమ్ము కాబట్టి ఇంకా లేకపోతుంది. తన కాళ్ళు కాకపోతే నిప్పుల మీద నడవమందిట. దిక్కుమారు నాకు నాయకుడు గుర్తుపెట్టా నేను. అమ్మా అయ్యా భద్రం ఏమమ్మా అట్టుకొని తింటావయ్యా? తినయ్యా తిను. మీ అమ్మాయి బతుకుంటాను. ఇంకెంత గౌరవంగా చూసుకునేదో. నేను అప్పుడే చెప్పాను మీ నాన్నతో. వద్దురాతావయ్యా మళ్ళీ పెళ్లి చేసుకోకరా. నా మాట విన్నాడా? చేసుకున్నాడు. అమ్మంతా వచ్చి మెత్తనాడు. ఇంత ఫోటో అయిపోతాడు. భోంచేద్దు కానీ రా బాబు. ఎంట్రాయ్యా ఎండు త్వరగా వెళ్ళకపోయా ఉంటే నీ నోట్లో కరకయ్యా ఉన్నామంటే అలా మింగేస్తాడు. మీరు రాస్తున్న చెట్టు మురుక్కాలో అవకాశాలు ఎందుకు ఎగబడుతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ వాయంటే నేను సరిపెట్టుకుంటాను అనుకోండి. ఇంట్లో పిల్లలు జ్ఞాపకం వచ్చానండి. ఫోన్లో పాపం నీకు పెడితే ఇంట్లో పిల్లలకు కూడా పెట్టారా? అమ్మగారు మాట తెలుసు కానీ మనసు ఎన్నపోతే. బాబు గారు ఈ ఊళ్ళో ప్రతివాడికి పుల్లు మొదలు చావు వరకు పెట్టుబడి పెట్టేది లేదు. ఈ గొర్రెల మన పూజ సోమయ్య. అది కాదండి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ సోమయ్య తానే ధర్మకర్తని విర్రవీరుతున్నాడు. అలాగా తిను చూడు మల్లయ్య. ఈ ఊర్లో సోమయ్య చెయ్యి కింద నా చెయ్యి పైన ఉండాలి. దానికి ఏమన్నా ఆలోచన చెప్పు. ఈ వాయ లోపలికి వెళ్ళినామండి. ఆలోచన రానంతా అదే బయటకు వస్తుంది. ఈ లోపల చెంపుడు కాదు తెప్పించండి. గంగా ఇట్లా ఎట్లా? నేను రాను. నేను బొమ్మరీలు కట్టుకుంటున్నాను. రమ్మంటా నీ కదవటా? ఏంటన్నయ్య? గంగా గంగా ఈ కొమ్మను లాగి పట్టుకో. నేను పైకెక్కి ఆ గూట్లో ఉన్న పిల్ల పట్టుకొస్తాను. వద్దన్నయ్య పాపం. అవి అమ్మ లేకుండా ఎలా ఉంటాయి? అవునుక అమ్మ లేకుండా నేను ఉండట్లేదు. అవి అట్లాగే పట్టుకోవాలిగా. గట్టిగా వెళ్తా జాగ్రత్తగా. పట్టుకోలేనన్నయ్య. చేతులు నొప్పుతున్నాయన్నయ్య. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. వదిలేస్తున్నానన్నయ్య. వదిలేస్తున్నానన్నయ్య. గట్టిగా పట్టుకోమంటే వదిలేస్తావా? ఉండమంటేనే సరిపోయింది. ఇంకా నాకేమిస్తావు? ఏమిటమ్మా? ఏమిటి? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు? ఏమిటే మాట్లాడకుండా ఏడుస్తావు? ఏముంది చెప్పడానికి? వాడు కొట్టుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆటలో కొట్టుకున్నారు అనుకోండి. గుడ్డు మళ్ళీ దేవుడా కొట్టడం ఊరుకోండి. అయినా ఇదేమీ చేయకుండానే వీడి కొడతారా? ఏమిటేమిటి? అయితే నా మనోడు నన్ను ఎవరో చెక్కేటం. అదమ్మా అను నాలుగున్నమ్మా తొలగొట్టమని ఒరే మొదలు చెప్పనా? ఇంట్లో ఆలోచన మాట ఇస్తానా? ఎవరైనా తల్లి చచ్చిపోయిన వాడు ఈడు కూడా చచ్చిపోతా. మీ అందరూ కలిసి చల్లగా ఉండేవి. ఇప్పుడు
భద్రం అన్నం తిందిరా? అన్నయ్య లేడమ్మా, పొద్దున్న నుంచి తోటలోనే ఉన్నాడు. అలాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి. ఇంత చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళేది? కడుపు మారితే వాడే వస్తాడు, ఊరికి వెళ్ళకుండా. భలేవారండి, భయపడి దాక్కున్నామని అలా వదిలేస్తావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువని నీ గారాబోలే వాడు ఇలా పాడైపోతున్నాడు. నువ్వు తిన్నాను. బాబు, భద్రం, భద్రం, బాబు భద్రం, ఇక్కడున్నావా? భోంచేద్దు గాని ఇంటికి రా బాబు. నేను రాను. భద్రం, నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రాను. ఏ, ఎందుకని? పొద్దున్న నాన్న నన్ను ఎందుకు కొట్టానే? ఇంకెప్పుడు నిన్ను కొట్టకుండా నేను చూస్తాగా. రా బాబు. నేను రాను. నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రానంటే చేస్తా. నాన్న చెల్లి నీకోసం ఎదురు చూస్తున్నారు. అబ్బా, నీ పావు వచ్చిందా పిన్ని? అవును బాబు, పద ఇంటికి పోదాం పద. నాన్న పూర్ణ, ఏమిటి పూర్ణ? ఏమైంది నాన్న? పిల్లిని పాము కరిచింది నాన్న. అమ్మా అమ్మా, అమ్మా, పూర్ణ, పిన్ని, పిన్ని, పిన్ని. పూర్ణ, నన్ను అన్యాయం చేయకండి పూర్ణ, నన్ను అన్యాయం చేయ. బాగానే ఉంది వరుస. సచ్చిన వాళ్ళతో పాటు అందరూ సచ్చినట్టే పడి ఉంటే ఇక తిండి తిప్పలు చూసేదెవరు, వండి వాచేదేవరంట. ఏమిటి నీ వాగుడు? నాన్న, అమ్మా, వంట నేను చేస్తాను నాన్న. వంట నువ్వు చేస్తావమ్మా? అవును నాన్న, అమ్మ నేర్పిందిగా. నువ్వు ఇలా తల్లి లేని బిడ్డ అవుతావని తెలిసి ముందుగా నీకు అన్నీ నేర్పలేదు అనమాట. అయ్యో అయ్యో, అన్నం వంట రావలేదే. అది ఏడుస్తున్నావా? ఏడుతుకుతే నీ అమ్మ ఎవరితోడుతుంది అన్నం. చచ్చి మీ అమ్మ దిగొచ్చి పడిపోతుంది. ఒకదా కూర్చో. నాన్న, అమ్మా, అన్నం తిన్నా. నువ్వు తిన్నావమ్మా? నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, నువ్వు నా బిడ్డ కదమ్మా, నా తల్లివి, నన్ను కన్న తల్లివమ్మా. అమ్మమ్మ, నాకు జడవేవు. ఏమిటి? నా వాళ్ళనే మోసుకోలేక ఏడుస్తుంటే ఊరాడు బరువు కూడా నేను ఎక్కడ పోయాను. అయినా నీకు జయడం దాచిదానికే. అమ్మా, నేను వేస్తాను. ఏమిటి నాన్న ఇది? ఏమ్మా, బాగా తాడు పేరెట్టుంది. అమ్మ ఇది ఎంత బాగా వేసేదో. అవునమ్మా, తండ్రి పోయి తల్లున్నా అదొక దారి. కానీ తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్లకు ఇంకెంతమంది ఉన్నా లోటు తెలియదు కదమ్మా. ఏం నాన్న, బాగులేదన్నానని బాధపడుతున్నారా? లేదు, నేను గమ్మత్తుగా అన్నాను. చెడు చాలా బాగుంది. అమ్మ మీద ఒట్టు. అమ్మా, ఎక్కడుందమ్మా అమ్మ? ఎక్కడుంది? బావా, ఊళ్ళో నలుగురు అన్నట్టు నిజంగా నువ్వు సన్యాసం పుచ్చుకునేట్టే ఉన్నావు. లేకపోతే ఏంటి బావా, అమ్మాయి పోయి ఇన్నాళ్ళైనా మర్చిపోకుండా నువ్వే ఇలా బాధపడుతుంటే
ఇంకా ఈ పసిదేం కావాలి? ఆ దేవతని ఎలా మర్చిపోగలం రాఘవయ్య? అలా పొలానికి రా బావా, ఆ పనుల్లో అన్నీ మర్చిపోవచ్చు. అవును నాన్న, మీరు ఇలా కూర్చోవడం నాకేం బాగాలేదు. మీరు మామయ్యతో పొలానికి వెళ్ళకూడదు. వెళ్తానమ్మా, అలాగే వెళ్తాను. నీకోసమే వెళ్తాను. బాబు, అమ్మా, నాన్న, బాబు గారు, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? లేదులేమ్మా, సమయానికి మీ అబ్బాయి వచ్చి కాపాడకపోతే నా బిడ్డ ఏమైపోయి ఉండేదో. ఏమవ్వాలన్నా దేవుడు అనుమతి ఉండాలి. ఇంతకీ అమ్మాయి అదృష్టవంతురాలు. నేను కూడా అదృష్టవంతుడేనమ్మా. లేకపోతే సమయానికి భగవంతుడు మిమ్మల్ని అలా తీసుకొచ్చి ఉండేవాడా? మీరెవరమ్మా? బ్రతికి చెడ్డవాళ్ళం బాబు. నా పసుపు కుంకుమతో పాటే ఉన్న ఆస్తి అండా కూడా తుడిచిపెట్టేశాడు భగవంతుడు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మటం ఇష్టం లేక ఏదో ఓ దారి చూసుకుందామని బయలుదేరాం. భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో తెలియదు కదమ్మా. చూడమ్మా, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటే మా ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్య గారు, ఏమీ సందేహపడకండమ్మా, మిమ్మల్ని నా తోబుట్టులాగా చూసుకుంటాను. రే రాముడు, మీరు ఆ దిగుమడి కూడా పార్పని పూర్తి చేసి రండి. మేము ఇంటికి వెళుతున్నాం. పదండమ్మా. వీళ్ళెవరు? పాపం, ఎవరో బ్రతికి చెడ్డవాళ్ళు. నానే వాళ్ళు ఎవరు లేరట. ఇంట్లో కూడా ఒక్కదానే పనిపాట్లు చేసుకోలేక అవస్థ పడుతున్నాం. అందుకే నీకు తోడుగా ఉంటారని తీసుకొచ్చాను. పదండమ్మా. అన్నయ్య గారు, అమ్మా, భోజనానికి లేవండి. నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఇప్పటికే చాలా పొడిచెక్కింది. మీకు కెందరాడే భోజనం చేయటం అలవాటుగా. ఎవరు చెప్పారమ్మా? గంగ చెప్పిందా? గంగ, ఇలాగా ఏంటన్నా? తప్పు కాదు. పెద్దవాళ్ళ పేరు పెట్టి పిలవచ్చా? ఏం వినాలి? ఆమె నన్ను ఏమని పిలుస్తుంది? అన్నయ్య అని కాదు. మరి నాకు చెల్లెలు నీకేమవుతుందమ్మా? అత్తయ్య, శాంతమ్మ అత్తయ్య. అత్తయ్య, నీతో పని ఉంది. పిల్లలే ఇదిగో అక్కయ్య, ఈ తెచ్చి పెట్టుకున్న తేడాలతో మనమే నానా గంటలు పెడుతున్నాం. ఆ బస్సు వాళ్ళ మనసులు కూడా ఎందుకు పాడు చేస్తావు చెప్పు. చంద్రం, నువ్వు బయటికి వెళ్ళ తర్వాత తిందు గాని. అక్కర్లేదమ్మా. రే కూర్చోరా. చూడు శాంతమ్మా, వాడికి ఇక్కడే వడ్డించు. ఈ రోజు నుంచి వాడు మాతో పట్టే పనిచేస్తాడు. వడ్డించమ్మా. శాంతమ్మ, రేపటి నుంచి వంట అవగానే నాకు వేరే పెట్టు. ఇది కూడా వంట నాకేది కానీ తిన్నా తిను. చంద్రం, ఎవరు ఏమిట్రా? నేను పొలం వస్తాను బాబు గారు. నువ్వు పొలం ఎందుకు? మీతో పాటు నేను పని చేస్తాను. నువ్వు పొలం పనులు చేస్తావా? అవును బాబు గారు. మీకెందుకు? మీరు కట్టునే కూర్చోండి, అన్ని పొలం నేను చూసుకుంటాను. ఓరిపిడుగా. సరే పద.